ఈ అదవ పొద్దునగా వెళ్ళాడు సబ్బు తెస్తానని స్థానంలో అయితే ఏం లేదు. హలో సింగర్ బాయ్ నమస్తే. రాజు బాయ్ నమస్తే. వా బ్లాక్ షర్ట్ అదిరింది. నేను సత్తేసుకోలేదు. మరి పొద్దునే అవతరండి బాబాయ్. స్నానం చేయడానికి వెయిట్ చేస్తున్నాను. నువ్వు కూడా స్నానం చేస్తున్నావు ఆఖరికి? వెళ్ళేది లేడీస్ ఫంక్షన్. స్నానం చేయకపోతే వాసన వచ్చేది అక్కడ. ఏం ఫంక్షన్? మన కానిస్టేబుల్ కాంతారాడు కూతురు పెద్ద మనిషి అయింది కదా, పాట పాడడానికి వెళ్తున్నాను. ఏంటి పద్దు పెద్ద మనిషి అయిందా? నాకు చెప్పనే లేదు. అయ్యేదాకా దానికి కూడా తెలియదంట. ఎరా ఎక్కడ సచ్చావురా సబ్బేది? ఏంటన్నా ప్రధాని తిడతావు? నీకు రూపాయి ఆదాయం వచ్చేలా చేశాను. ఇదిగో రూపాయి. ఎవడిచ్చాడు? కొట్టాడు. ఎందుకు ఇచ్చాడు? సబ్బు పైన కవర్ తిరిగి ఇచ్చేస్తే రూపాయి ఇస్తా అన్నాడు, అందుకే ఇచ్చేసా. నీకు కూడా బుర్ర ఉందరా, రూపాయి లాభం. మరి సబ్బేది? సీలో ఓపెన్ చేసిన తర్వాత నువ్వు వాడవు కదన్నా, అందుకని పడేసా. 15 రూపాయలు బొక్కరా. అన్నా అన్నా నువ్వెందుకు కొట్టుకుంటావన్నా? నిన్ను కొడితే రొటీన్ అయిపోద్దిగా. ఒరేయ్ 15 రూపాయలు పోతే పోయింది, 100 రూపాయలు రా గొడుగు. అదేనా కరెక్ట్గా తీసుకొచ్చావా? అన్నా చూడన్నా, బ్రాండ్ కవర్తో పాటు కరెక్ట్ గా తెచ్చా. ఒరేయ్ ఇది కొత్తనా? అవునన్నా బ్రాండ్ న్యూ. మరి బొక్కలేంట్రా? నేనే పెట్టా అన్నా. నువ్వే పెట్టావా? ఎందుకు పెట్టావరా? అన్నా ఇది వర్షం వస్తుందా లేదా తెలుసుకోవడానికన్నా. మరి ఇదెందుకమ్మా? మరి వర్షం అయిపోయిందా లేదా తెలుసుకోవద్దా? ఓ పని చేయరా, మొత్తం గొడుగంతా బొక్కలెట్టాయి. ఓ దాంట్లో ఎప్పుడు తెల్లారుతుంది, ఇంకో దాంట్లో ఎప్పుడు చీకడద్ది, మొత్తం ఎర్ర రిపోర్ట్ అంతా తెలుసుకుందాం. అంత నమ్మక్కర్లేదు. ఏం చేశారు అంత కాల్ చేస్తున్నారు? అరే బాలు, మన బ్యాచ్ లో నువ్వు ఒక్కడే సైలెంట్ మీద అనుకున్నాను. నిన్ను కూడా ఒక అమ్మాయి లవ్ లో పడేసిందిరా బాబు. గవర్నమెంట్ రా, మీరు అనుకున్నట్టుగా అదేం కాదు. అమ్మాయి దగ్గర ఒకసారి డైరెక్ట్ గా మాట్లాడాలి. ఏమిటితో? నువ్వెవరు, నీ పేరేంటి, నీకు నాకు ఏంటి సంబంధం, ఎందుకు నన్ను నిద్రపోనివ్వట్లేదు అని 4 మాటలు కడిగి పారేద్దాం అనుకుంటున్నాను. బాగుంది బాలు, ఇది నవ్వులాగా అనిపిస్తుంది ఏమిటి? వారి జ్ఞానదానం చేయరా. చూడు బాలు, ఈ సిటీలో మొత్తం 6 లేడీస్ కాలేజీలు ఉన్నాయి, 7 కో ఎడ్యుకేషన్ కాలేజీలు ఉన్నాయి, 20 జూనియర్ ఇంటర్ అమ్మాయిల కాలేజీలు ఉన్నాయి. మొత్తం మీద 24,654 మంది అమ్మాయిలు ఉన్నారా. దీంట్లో ఏ క్లాస్ అమ్మాయిలు 2,112 మంది. వీళ్ళు ఆకాశం నుంచి భూమికి దిగి వచ్చిన అప్సరసల్లా ఉంటారా. వీళ్ళు అలాగే కాలేజీకి వస్తారు, అలాగే వెళ్ళిపోతారు. ఇకపోతే బి క్లాస్ అమ్మాయిలు 8,226 మంది. వీళ్ళు కాస్మెటిక్స్, ఫెయిర్ అండ్ లవ్లీ, బ్యూటీ పార్లర్ నమ్ముకున్నటువంటి వాళ్ళు. అది లేకుండా బయటికి రారు, అంటే అందాలను కొని తెచ్చుకుంటారన్నమాట. ఇకపోతే సి క్లాస్ అమ్మాయిలు 14,328 మంది. వీళ్ళ ఆకారాలను బట్టి అమ్మాయి అనుకోవాల్సిందే తప్ప వీళ్ళలో స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మెల్లకన్ను, చప్పడి ముక్కు, కొబ్బరి బొండం, వగేరా 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 అనమాట. నేను లవ్ చేస్తున్నాను, నాకు మ్యారేజ్ చేసావు కదా. అమ్మాయి ఏ క్లాసు? సి క్లాస్. నాకంటే ముందు 7 వెంటపడ్డారు, 3 లవ్ లెటర్స్ రాశారు, ఒకడు ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని చచ్చిపోయాడు. వీళ్ళందరినీ ఓవర్టేక్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. అంతెందుకు సి క్లాస్ కి ఇంత పోటీ. నువ్వు లవ్ చేస్తున్నామ్మా ఏ క్లాసు? ఏ క్లాస్? ఏ క్లాసా? ఏ క్లాస్ అంటే 8:3, 3:2, 2:3. అదే 34 ఏరియాల కుర్రాలు కవర్ చేస్తున్నారు. ఆల్రెడీ 138 మంది లవ్ లెటర్స్ రాసుంటారు. ఖచ్చితంగా 20 మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉండుంటారు. 3-4 ఖచ్చితంగా చచ్చిపోయి ఉంటారు. ఏంట్రా వాగుతున్నావు? నేను అలాగే అవుతా. నిన్న నువ్వు చూస్తుంటావు, మొన్న ఇంకోటి చూస్తుంటాడు, అంతకుముందు ఇంకోటి చూస్తుంటాడు. నీ ఒక్కడికైనా కళ్ళుంది? అసలు 2,112 మంది అప్సరసలు ఇంత పెద్ద సిటీలో ఎలా సరిపోతారా? కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కడు సెల్యులార్ ఫోన్లు, సియోలో కార్లు వేసుకొని దేశం మొత్తం కూడా పిశాచాల్లా తిరుగుతున్నారు. కాంపిటీషన్ ఎక్కువ బాలు. అంత ఎందుకు, ఇంకో ముక్క మారకుండా మన ఏరియాలోని మంచి ఫిగర్ చూసి లో చేసే ఓ పని అయిపోతుంది. ఏమంటా? రేట్రా ఏరా, ఈ ఏరియాలో ఒక మంచి ఫిగర్ ఉంది. నాకు తెలియని ఫిగర్ ఎవరా? నీ చెల్లేరా? ముక్కు మొహం తెలియని అమ్మాయికి మనసిచ్చి అనవసరంగా బాధపడకరా. డెఫినెట్ గా అమ్మాయి నీకు చేయి చెల్లిపోతుంది. అరే ఫిగర్స్ విషయంలో బొత్తిగా వీక్ రా. మనోడికి ఏ క్లాస్ ఫిగర్ కావాలంటరా? అది జరిగే పడేనా? చూద్దాం. ఆల్ ది బెస్ట్. నా వెనక ఎందుకు వస్తున్నావు? నీకు సిగ్గు సెర ఉంటే నా వెనకాల రావు. అంత కష్టపడి నీ కోసం బిస్కెట్ తెస్తే వద్దనవుగా. నాకు వస్తున్న కోపానికి నిన్ను ఇదిగో ఇది కూడా మోసరా.
హలో 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 ఎక్కడికి రా. వాడికి కుక్క నాకు నువ్వు. పోరో పోరం పోకు. కోపం వస్తుందా? రావట్లేదుగా. అది అది ఫాలో మీ. ఇంకా ఎంత దూరం? కలకత్తా వరకు బాలి స్టేషన్లో దిగావులే. కర్మ, ఇక్కడ ఒక ట్రైన్ కూడా ఆగదంట. బావా వీళ్ళ దగ్గర 50 రూపాయలు తీసుకో. సరోజా ఆ, ఇక్కడ 2 బిర్యానీ ఇవ్వు. ఇదిగో వస్తున్నా. బావా ఈ దగ్గర 100 రూపాయలు తీసుకో. సరే. బిర్యానీలో మటన్ లేకుండా నీ పిల్లం పైసలు తీసుకుంటా. బాబు గొడవలు వద్దమ్మా. ఏమవుతు నేను ఎవరో తెలుసా? ఏ రాదనరా నన్నే డబ్బులు అడుగుతా. డబ్బులు కావాలి డబ్బులు. సరోజా చంపేస్తా వద్దమ్మా, వద్దు. ఏంట్రా వద్దు సరోజా, వద్దు సరోజా. బాబు వద్దమ్మా ప్లీజ్, గొడవలు వద్దమ్మా. ఏంట్రా గొడవలొద్దు. సరోజా వద్దు. నా కాళ్ళు పట్టుకుని బతి వెళ్ళి నీ పిల్లల్ని నాతో పంపి, లేకపోతే నేను చంపేస్తా. బాబు వద్దని చెప్పానా? నీకు ముందే చెప్పానా? చెప్పిన మాట విన్నావు కాదు. సరోజా వద్దు. సరోజా వద్దు. వద్దు సరోజా, వద్దు సరోజా అంటే ఎందుకు అనుకున్నా. ఎందుకా? ఏం శాస్త్రి సుమోలు ఆగినాయి, మనుషులు దిగిరేమి? ఓరి బాబాయ్ శత్రువులు. శత్రువులు కాదయ్యా, వియంకులు. ఏం పత్తులు డోర్లుండాయిగా, అద్దాలు బద్దలు కొట్టుకొని చూస్తాడారేమి? ఫ్యాక్షన్ వాళ్ళది యాక్షన్ ఉందండి. అదేనండి ఫ్యాక్షన్ లో యాక్షన్. అవును, మగాళ్ళ దిగారు, లేడీస్ రాలేదేంటి? ఆ. లేడీస్ ఎక్కువైంది. లేడీస్ కూడా బ్రేకింగేనా? బా వాళ్ళు ఆడవాళ్ళు కాదండి, ఆది పరాశక్తులు. ఆ మాటకొస్తే మర్డర్ ప్లాన్ చెప్పేది వాళ్ళేనండి. వారే పెద్దిరెడ్డి గారు, నమస్కారం చేయండి. నాకు కదయ్యా, వారికి. నీకు కదా, వారికండి నమస్కారం. వీరు వీరశంకర్ రెడ్డి గారు, ఆమె ఆయన ధర్మపత్ని. బావా పెళ్లి కొడుకు కొంచెం ఏజిల్లో ఉన్నా. అబ్బాయి ఏం కాదండి, ఆయన వెనకాల ఉన్నాడు. బాంబు శబ్దం వినిపిస్తాను తప్ప ముందడుగు వేయడు. మరి ఇంకా మాట చెప్పరేమి? రేయ్, మంచి బకెట్ బాంబు విసిరేయండిరా, ఏరా బద్దలైపోవాలా. అలాగేనా? మీ వాడి బాంబు పేల్తలేదేంటి తుస్సా? మా వాడు కస్సం అంటే కర్నూలు కక్కాపెక్కలు అవుతుంది. సుమోన్ లేపడంలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ అండి. ఎన్టీఆర్ విజిలేస్తే సుమోలేస్తే, బాలకృష్ణ కన్నెర చేస్తే సుమో పేలుతుంది. చిరంజీవి మీసం మెలేస్తే సుమో పేలుతుంది. ఇదంతా జనం అంటే మీ వాడే పేల్తాడు. మా వాడు అడిగేస్తే చాలా సుమ పేలుతుంది.
కత్తిలా ఉన్నాడు. పంతులు వీళ్ళు మామూలు ఫ్యాక్షనిస్టులు కాదు పాప. మామూలు ఫ్యాక్షనిస్టులు కాదండి, బీభత్సమైన పంతుళ్ళు. పంతుళ్ళు అంటే పంతాలు పట్టింపులు కలిగిన బీభత్సమైన ఫ్యాక్షనిస్టులు అని.